Hi friends, welcome back to my channel. లేటెస్ట్ కెరీర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 సర్వీసెస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 563 పోస్టులతో గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వం ఏప్రిల్ 2022లో 503 పోస్టులతో గ్రూప్ 1 సర్వీసెస్కి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ వివిధ కారణాల వలన ఆ పోస్టులకు నియామకాలు జరగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము దాన్ని రద్దు చేసి కొత్తగా 60 పోస్టులని 503కి 60 పోస్టులను జత చేస్తూ 563 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. మనం ఇంకా వివరాలకు వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే నా ఛానల్ని వీక్షిస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక జాబ్ వివరాలకు వెళ్తే ఎవరైతే క్వాలిఫైడ్ అప్లికెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 23rd ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. మార్చ్ 14th వరకు మాత్రం సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్లో మాత్రమే సబ్మిషన్ చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మార్చ్ 14th రోజు 5 PM వరకు లాస్ట్ టైం ఉంటుందని చెప్తున్నారు. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అంటే మనం అప్లై చేసిన తర్వాత కొన్ని ఎడిట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మాత్రం 23rd మార్చ్ నుంచి 27th మార్చ్ వరకు ఈ రోజులలో మాత్రం మనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ సంబంధించి ఫ్రమ్ 7 days prior to the examination and up to 4 hours before the commencement of examination. 7 days ముందు నుంచి ఎగ్జామ్కి 7 days ముందు నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ కండక్ట్ అవుతున్న టైం వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ అని చెప్తున్నారు. ఇకపోతే షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ సంబంధించి మే అండ్ జూన్ 2024లో టెంటేటివ్గా జరగచ్చు అని చెప్తున్నారు. అదే మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2024లో జరగచ్చని టెంటేటివ్గా చెప్తున్నారు. ఇకపోతే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్. ఎటువంటిదైనా సరే ఎవరైనా సరే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా వేరే ఏ విధంగా కూడా అప్లికేషన్స్ అనేది అలౌ చేయమని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా విషయానికి వస్తే అప్లై చేసుకునే వాళ్ళు ముందుగా వాళ్ళు షెల్ లాగిన్ టు ద కమిషన్స్ వెబ్సైట్ విత్ హిస్ ఆర్ రిజిస్టర్డ్ ఓటీఆర్ నెంబర్. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఓటీఆర్ నెంబర్ ఉండాలి. ఆ ఓటీఆర్ నెంబర్ ఒకవేళ లేకపోతే మాత్రం మీరు వన్ టైం రిజిస్ట్రేషన్, ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కమిషన్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఆ ఓటీఆర్ అనేది జనరేట్ చేసుకోవాలి. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళు దాన్ని జనరేట్ చేసుకున్నాకనే మెయిన్ అప్లికేషన్ ఏదైతే మెయిన్ అప్లికేషన్ 23rd ఫిబ్రవరికి ఓపెన్ అవుతుందో అప్పుడు దాని నుంచి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలవుతుందని చెప్తున్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మనం రిజిస్ట్రేషన్ ఏది చేసుకుంటామో దాంతో మనం అప్లై చేసుకున్నట్టు కాదు అని చెప్తున్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లికేషన్ అనేది ఉంటుంది, దాంట్లో మనం మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ద క్యాండిడేట్స్ నీడ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ notification successfully. Specifically, the applicants are advised to retain their mobile number and email ID registered in OTR for receiving OTP SMS for further communication. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా వారి యొక్క ఈమెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా యాక్టివ్గా ఉంచుకోవాలి. ఏవైతే మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ దాంట్లో ఇచ్చామో వాటిని మాత్రం ఖచ్చితంగా యాక్టివ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి పాస్వర్డ్లు కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్నీ కూడా మాత్రం ఆ కమ్యూనికేషన్కే వస్తుందని చెప్తున్నారు. Those candidates who have applied earlier for Group 1 services via notification 4/2022 dated 26/4/2022 cancelled. ఎవరైతే పాత వారు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకున్నది అది క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ కొత్తగా రీఅప్లై చేసుకోవాలి, వాళ్ళు కొత్తగా లాగిన్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. కానీ ఫీజు మాత్రం పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. The preliminary test objective type
will be held in OMR based offline mode or computer based recruitment test అని చెప్తున్నారు. ప్రిలిమినరీ టెస్ట్ OMR బేస్డ్ ఆఫ్లైన్ విధంగా కానీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధంగా కానీ జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. The commission reserves the right to conduct preliminary test either in OMR based offline mode or in a CBRT. ఏ విధంగా అయినా కండక్ట్ చేయొచ్చు, OMRలో కానీ కంప్యూటర్ టెస్ట్ కానీ వాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది అంటున్నారు. ద కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఐదర్ త్రూ డిజిటల్ మోడ్ ఆఫ్ ఎ క్వశ్చన్ పేపర్ డిస్ప్లే ఆర్ కన్వెన్షనల్ హార్డ్ కాపీ బేస్డ్ క్వశ్చన్ పేపర్. అంటే ఇక్కడ కూడా మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం కమిషన్ ఏం చెప్తుందంటే డిజిటల్ మోడ్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు, లేదా కన్వెన్షనల్ హార్డ్ కాపీ బేస్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. వాళ్ళకి అది కంప్లీట్ రైట్ ఉంటుంది, వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయినా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. The commission may elevate the answer scripts of the main examination on digital online mode in addition to or instead of conventional evaluation. Option of medium for writing preliminary test and main examination will be taken from the candidates in the application itself. మీడియం, ఒకవేళ మీడియం సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ టైం అప్లికేషన్లో OTR జనరేట్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అక్కడే వాళ్ళ మీడియం అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. మెయిన్గా ఆప్షన్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ మాత్రమే ఉంటుంది. మీరు ఎవరైతే కీన్గా ఉన్నారో దానికి సంబంధించి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా మన వివరాలకు వెళ్తే ద ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ విల్ బి హెల్డ్ డ్యూరింగ్ మే అండ్ జూన్ 2024. ముందుగా చెప్పుకున్నట్టుగా మే అండ్ జూన్లో 2024లో అప్లై ఉండొచ్చు అంటున్నారు టెంటేటివ్లీ. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి సెప్టెంబర్ కానీ అక్టోబర్ 2024లో ఉంటుందని చెప్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కమిషన్ యొక్క వెబ్సైట్లో ఖచ్చితంగా వాళ్ళు పెడుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా కమిషన్ యొక్క వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇక పోస్ట్ డీటెయిల్స్కి వేకెన్సీ సంబంధించిన చూసుకుంటే ఇందులో కంప్లీట్గా మనకు 18 రకాలైనటువంటి పోస్టులు ఉంటాయి. అవి ఏంటో చూద్దాము. డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి వచ్చి 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ ఇచ్చారు, 18 years to 46 అని ఇచ్చారు. స్కేల్ ఆఫ్ పే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 58,850 నుంచి 1,37,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, Deputy Superintendent of Jails, Assistant Commissioner of Labor, Assistant Excise Superintendent, Municipal Commissioner, District Social Welfare Officer, District Scheduled Caste Development Officer, District Backward Classes Welfare Officer including Assistant Director, District Backward Classes Development Officer, Backward Classes Welfare Office Service, District Tribal Welfare Officer, District Employment Officer, Administrative Officer including Lay Secretary and Treasurer, Grade 2, Medical and Health Services, Assistant Treasury Officer, Assistant Account Officer, Assistant Lecturer in Training College and School, Treasuries and Accounts Service, Assistant Audit Officer, State Audit Service, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సంబంధించినటువంటి 140 పోస్టులు కలవు. ఇందులో వచ్చేసి మనం మెయిన్గా చూసుకుంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లో 140 హైయెస్ట్గా ఉండే, దాంతో తర్వాత మనకు 115 పోస్టులు డిఎస్పి దాంట్లో ఉన్నాయి. అండ్ 48 వచ్చి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ కింద 45 ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ కింద 41 పోస్టులు ఉన్నాయి. మీరు ఇవి హైయెస్ట్గా ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. మొత్తం టోటల్గా 563 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకుంటే మాత్రం హీ ఆర్ షీ ఈజ్ ఆఫ్ సౌండ్ హెల్త్గా ఉండాలి, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మిటీ రెండరింగ్ హిమ్ ఆర్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీస్. అన్ఫిట్ ఉంటే ఏదైతే ఉంటుందో వాళ్ళని క్వాలిఫై చేయరని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి ఈస్ట్ పోస్ట్కి వాళ్ళు డిఫరెంట్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు నోటిఫికేషన్ ప్రకారంగా. మెయిన్గా వచ్చేసి మనం చూసుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి మినిమం ఈజ్ బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కొన్ని పోస్టులకు సంబంధించినటువంటిది చూసుకుంటే స్పెషలైజేషన్ అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి వచ్చేస్తే మాత్రం మీరు డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీర్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీర్ అని అడుగుతున్నారు.
మిగతా పోస్టులకు సంబంధించి చూస్తే మీరు బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. In any recognized university in India established or incorporated by or under a central act. ఇంకా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సంబంధించి డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అడుగుతున్నారు, కామర్స్, సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు ఇక్కడ. మిగతా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా బ్యాచిలర్ డిగ్రీయే, 10th పోస్ట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ. చూసుకుంటే మాత్రం మన అందరూ బ్యాచిలర్ డిగ్రీసే అడుగుతున్నారు ఖచ్చితంగా. వాళ్ళు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అంటే 10+2+3 చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అర్హులు అని చెప్తున్నారు. అండ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి చూసుకుంటే మాత్రం వాళ్ళు డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ కొంచెం స్పెషలైజేషన్ అడిగారు. ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి. అండ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఏం చెప్పారంటే ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో చేశారో వాళ్ళకు కూడా వాళ్ళు ఈ ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు రికగ్నైజేషన్ ఉంటే మాత్రం యూనివర్సిటీ గ్రాంట్స్ యూజీసీ నుంచి రికగ్నిషన్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు దానికి సరిపడిగా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫిజికల్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ పోస్టులకి అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 10+2+3 కాకుండా కొన్ని పోస్టులకి 2 and 9 మెయిన్గా చూసుకుంటే 2 and 9 వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మటుకు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అడుగుతో పాటు వాళ్ళు ఒక హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ నాట్ లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ అంటున్నారు. అండ్ దేర్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఒకటి 5 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళు గాలి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ అడుగుతున్నారు. అండ్ వాళ్ళు మెడికల్ బోర్డు హైదరాబాద్ టు ద ఫిజిక్ ఫిట్నెస్ అండ్ కెపాసిటీ ఫర్ యాక్టివ్ అవుట్డోర్ వర్క్ సర్టిఫైడ్ బై ద ఆప్థమాలిక్ సర్జన్ ఎవరైతే ఉన్నదో వాళ్ళు ఉస్మానియా సరోజినీ దేవి హాస్పిటల్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఉమెన్స్ కూడా దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ వాళ్ళు వివరాలు ఇచ్చారు. ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చి 150 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అండ్ నాట్ లెస్ దెన్ 45.5 kgs ఇన్ వెయిట్లో ఉండాలని చెప్తున్నారు. దీంతో పాటు వాళ్ళు ఐసైట్కి కూడా కొన్ని స్టాండర్డ్స్ పెట్టారు. అందులో కూడా స్టాండర్డ్ 1, స్టాండర్డ్ 2 అండ్ స్టాండర్డ్ 3 ఇచ్చారు ఐసైట్కి సంబంధించినటువంటిది. ఇక ఫర్ పోస్ట్ కోడ్ ఆఫ్ 7 ఈజ్ ఆల్సో అగైన్ అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జైలుకి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించింది. దానికి కూడా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు 167 సెంటీమీటర్స్ హైట్లో ఉండాలి, 86.3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటుందని చెప్తున్నారు. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా 5 సెంటీమీటర్స్ జరగాలని చెప్తున్నారు. ఇక మనం రిజర్వేషన్స్ చూసుకుంటే ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్గా అకార్డింగ్ టు ద యాక్ట్స్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ గవర్నమెంట్ ఫాలో అయ్యేది దానికి సంబంధించినట్టు అన్నీ కూడా అవన్నీ కూడా పొందుపరచాలి ఇందులో నోటిఫికేషన్లో. నోట్ ఈ మెయిన్ నోట్ వచ్చి ద సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్. అంటే మనకు ఒకవేళ కమిషన్ అడుగుతున్నటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఏదైనా కానీ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ అని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ ప్రొఫార్మా తీసుకొని మాత్రమే వీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నేను మెయిన్ పాయింట్స్ వరకే నేను వెళ్తున్నాను. మిగతాదంతా కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మీరు చదవాలని చెప్తున్నాను. లోకల్ క్యాండిడేట్స్ని ఎవరు అంటారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకు పారా5లో నోటిఫికేషన్ ఒక పారా5లో క్లియర్గా ఇచ్చారు. లోకల్ రిజర్వేషన్ 95% ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ ద పోస్ట్ notified under multi-zone 1 and multi-zone 2 respectively is applicable as per para 8 of GO. మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి కూడా వాళ్ళు వివరాలు ఇచ్చారు. అందులో లోకల్ రిజర్వేషన్ 95% ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. మల్టీ జోన్ 1కి వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు అండ్ మల్టీ జోన్ 2కి సంబంధించినటువంటి కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. మీరు ఆ లిస్ట్లో చూసుకోవచ్చు మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు ఎందులో ఫాలో అవుతున్నారు అనేది కూడా చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా.
పారా 6 ఏజ్కి సంబంధించింది, పారా 6లో ఏజ్కి సంబంధించి ఇచ్చారు. మనము ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించి ఏజెస్ కూడా వాళ్ళు ఇచ్చారు, మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి కూడా వీళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చేశారు. అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. తెలంగాణ గవర్నమెంట్ స్టేట్లో పనిచేసే వాళ్ళకి రిలాక్సేషన్ ఏముంటుంది, ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఏముంది, ఎన్సీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏది ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రం 10 years ఉంది. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు చదువుకొని చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలని నేను కోరుతున్నాను. హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఇక్కడ హౌ టు అప్లై అనేది వాళ్ళు ఖచ్చితంగా పారా 7 ఆఫ్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. దాన్ని మాత్రం మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చదువుకొని దాన్ని మీరు అప్లై చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎవరైతే ప్రీవియస్గా అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి, మళ్ళీ లాగిన్ చేసుకోవాలి. పాతది అప్లై చేసింది మాత్రం దానికి పని చేయదు, అది ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అప్లై చేసుకునే ముందు ఓటీఆర్కి వెళ్ళి ఓటీఆర్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఒక టీఎస్పిఎస్సి ఐడి అనేది ఒకటి వస్తుంది. ఆ ఐడి తర్వాతనే వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మాత్రం 23rd of February నుంచి మాత్రం అవైలబుల్గా ఉంటుంది వెబ్సైట్లో. అక్కడే అప్పటి నుంచే చేసుకోవాలని చెప్తున్నారు. క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ ఆఫ్ ఫీజ్ సంబంధించింది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ నుంచి మాత్రమే పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ ఆఫ్ ఫీజ్ సంబంధించినటువంటిది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 200 రూపీస్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పే చేయాల్సిందే. అండ్ ఈచ్ అప్లికెంట్ హ్యాస్ టు పే 120 రూపీస్ యాజ్ ఎగ్జామినేషన్ ఫీజ్. కానీ పోయినసారి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రం మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దే నీడ్ నాట్ టు పే, ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని చెప్తున్నారు. అండ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్, పిఎస్సీస్, కార్పొరేషన్స్, అదర్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ షెల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా పే చేయాలని చెప్తున్నారు వాళ్ళు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. దానికి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఏ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి పే చేయాలనేది కూడా వాళ్ళు ఇచ్చారు, కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. అండ్ సెంటర్స్ ఫర్ ద ప్రిలిమినరీ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్. ఈ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ ఎక్కడెక్కడ చేస్తారనేది కూడా చేశారు. మొత్తం 33 జిల్లాలలో ఈ ప్రిలిమినరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటిది ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు మనకు, 33 జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు. ఒకవేళ వాళ్ళు రిటర్న్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ ఒకవేళ వాళ్ళు ఓఎంఆర్ షీట్ కాకుండా కంప్యూటర్ బేస్ చేసేది ఉంటే మాత్రం ఓన్లీ వాళ్ళు ముందుగా చెప్పినటువంటిగా టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఒక 10 సెంటర్స్ ఇచ్చారు, ఆ 10 సెంటర్స్ ఇక్కడ ఉన్నాయన్నట్టు. అండ్ అప్లికెంట్కి వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే వాళ్ళు 10 ప్రయారిటీ కింద 10 సెంటర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రయారిటీ కింద వాళ్ళు దాన్ని బట్టి ఆ టెస్ట్ అని 10 ప్రయారిటీ కింద వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ టెస్ట్ అక్కడ కండక్ట్ చేస్తారు వాళ్ళకి. అది మనం సెలెక్షన్ బట్టి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద సెంటర్ చూస్ చేసుకున్నా కానీ దే మే బి డిఫరెన్స్ అని చెప్తున్నారు. బట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అని చెప్తున్నారు. ఒకసారి అలాట్ అయిన తర్వాత మాత్రం దే కెనాట్ చేంజ్. కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రం హైదరాబాద్లో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు, హెచ్ఎండిఏలో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఆర్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్ సెంటర్స్ యాజ్ డిసైడెడ్ బై ద కమిషన్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి. ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఇన్వాలిడేషన్ ఆఫ్ ఓఎంఆర్ షీట్ అనేది సంబంధించింది క్లియర్గా ఇచ్చారు వాళ్ళకు. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ద ప్రిలిమినరీ టెస్ట్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది ఉంటుంది. దాని తర్వాత అది ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఖచ్చితంగా సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూగా ఉంటాయి. అది ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలో ఉంటుంది, అంటే వాళ్ళకి సంబంధించింది. The number of candidates to be admitted to the written test would be 50 times to the total number of vacancies available in each multi-zone.
అంటే 1:50 కింద చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. They have given a lot of this thing in case of candidates getting same marks in the main examination అయితే ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా క్వాలిఫై చేస్తారని ఇచ్చారు. 40% ఓసీ వాళ్ళకి అని చెప్తున్నారు, ఈడబ్ల్యూఎస్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్మెన్స్కి, అండ్ నాట్ లెస్ దెన్ 35% ఫర్ బీసీ అండ్ నాట్ లెస్ దెన్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ అని చెప్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీలో కూడా ఇంకా వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఉంది. ద క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ మస్ట్ అపియర్ ఫర్ ఆల్ ద పేపర్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఎవరైతే రిటర్న్ టెస్ట్కి క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ అనేది మాత్రం ప్రతి ఒక్క పేపర్కి వాళ్ళు అటెండ్ చేయాలి. అటెండ్ చేసినప్పుడే వాళ్ళకి ఆ ఒక క్వాలిఫికేషన్ అనేది దక్కుతుంది. ఒకటి మిస్ అయినా కానీ వాళ్ళని ఇన్వాలిడ్ కిందనే చూపిస్తుందని చెప్తుంది. ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు పారా 14 అనెక్సర్స్ ఉన్నాయి, ఇవి మాత్రం ఖచ్చితంగా చూడండి. అనెక్సర్ 1 ఏంటి, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, ఏ విధంగా బ్రేకప్ చేశారు వేకెన్సీస్, క్యాస్ట్ వైజ్ కింద కేటగిరీ వైజ్ కింద ఎన్ని వేకెన్సీస్ అలాట్ చేశారు అనేది మాత్రం క్లియర్గా ఇచ్చారు. స్కీమ్ అండ్ సిలబస్ సంబంధించింది, సిలబస్ ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్లస్ దానికి సంబంధించిన స్కీమ్ అండ్ సిలబస్ కూడా కంప్లీట్గా ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ అనెక్సర్ 3లో ఇచ్చారు, ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఏ కేటగిరీలో ఫాలో అవుతారన్న దాని మీద ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్ స్పోర్ట్స్, ఒకవేళ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి స్పోర్ట్స్ని రికగ్నైజ్ చేస్తారని చెప్తున్నారు. అనెక్సర్ 5 వచ్చి పేమెంట్ గేట్వేకి సంబంధించింది, పేమెంట్ గేట్వే ఎలా పనిచేస్తుంది, ఏ పేమెంట్ గేట్వేస్ నుంచి పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అండ్ అనెక్సర్ 6 ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, ఇది ఖచ్చితంగా మీరు చదివితే బెటర్ ఉంటుంది. అండ్ క్రైటీరియా ఫర్ ద నార్మలైజేషన్ అనేది అనెక్సర్ 7లో ఇచ్చారు. అనెక్సరీస్ ఇవన్నీ కూడా ఇచ్చారు, మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. ప్లస్ పేపర్స్ విషయానికి వస్తే మనకు వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ప్రిలిమినరీ టెస్ట్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద ఉంటుంది, 2.5 hours ఉంటుంది, టైం 150 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మెయిన్స్ ఉంటుంది, అందులో జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్. ఈ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, అది 3 hours ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ ఎస్ఏ పేపర్ 1, పేపర్ 2 వచ్చి హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ సంబంధించింది. పేపర్ 3 వచ్చి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. పేపర్ 4 వచ్చి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 5 వచ్చి సైన్స్, టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అండ్ పేపర్ 6 వచ్చి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఇన్ఫార్మేషన్ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఫ్రమ్ పేపర్ 1 టు పేపర్ 6 అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్. అండ్ పేపర్ 1 ఈజ్ ప్రిలిమినరీ వచ్చి మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది అండ్ జనరల్ స్టడీస్కి నాలెడ్జ్ సంబంధించినటువంటిది. రిటర్న్ టెస్ట్ ఇంగ్లీష్ అనేది మెయిన్స్లో ఉంటుంది. పేపర్ 1 నుంచి పేపర్ 6కి వచ్చేసి 3 సెక్షన్లు ఉంటుంది, ప్రతి ఒక్క సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఒక క్వశ్చన్కి 50 మార్క్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇది వాళ్ళు అవైలబుల్ చేసే ప్యాటర్న్. ఇక్కడ మీకు కంప్లీట్గా వాళ్ళు సిలబస్ ఇచ్చారు, ఎక్కడి నుంచి ఎంత సిలబస్ ప్యాటర్న్ సంబంధించింది ప్రతి పేపర్ వైజ్గా ఇచ్చారు మీరంతా కూడా. అండ్ నేను మీ అందరికీ విన్నపం ఏంటంటే కంప్లీట్గా మీరు అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని మీరు చదువుకోండి ఖచ్చితంగా. అండ్ మీ యొక్క ఎలిజిబిలిటీని ఖచ్చితంగా చూసుకోండి. ఇందులో 3 విషయాలు. ఫస్ట్ మనం ఓటీఆర్ సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలి, తర్వాతనే అప్లికేషన్ ఫామ్కి వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ అప్లై చేసేటప్పుడు మాత్రం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టుకోవాలి. మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అయితే 23rd February నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చి 14th March వరకు టైం ఉంది. కానీ మీరు అందరూ కూడా ముందే అప్లై చేసుకోండి, ఎటువంటి డిలే చేయకుండా. మళ్ళీ సర్వర్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంటుంది లోడ్ వల్ల. ఇవన్నీ మీరు చూసుకొని క్లియర్గా అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూసుకోండి మీరందరూ కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ గోయింగ్ టు అప్లై ఫర్ ది టెస్ట్. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను
దాదాపుగా కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు ఇందులో అప్లికేషన్లో కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఐ కెనాట్ గో ఆన్ రీడింగ్ ఆల్ దోస్ పాయింట్స్. మీకు అండర్స్టాండింగ్ వేలోనే మీకు చెప్పాను. అండ్ థ్యాంక్స్ ఆల్ యూ.